నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీని. డీటెయిల్స్ చూస్తే, పల్నాడు జిల్లా వినుకొండలో మరో వైసీపీ నాయకుడి అత్తర్ నాగూర్వలి రాసలీలలు వెలుగు చూశాయి. కొద్ది కాలంగా ప్రేమాయం సాగింది. 2 సార్లు గర్భం తీయించి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని, తనకు న్యాయం చేయాలని వినుకొండకు చెందిన 20 ఏండ్ల షేక్ మస్తాన్ బి శనివారం పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బాధితురాలు మీడియా ముందు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది. మీరు దిక్కులేని వాళ్ళు, మేమెక్కడ మీరెక్కడ నగ్నంగా వీడియోలు తీసి బెదిరించి తనపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని, ఎవరికైనా నిజం చెప్తే వీడియోలు బయటికి పంపుతానని తనని తన తల్లిని బెదిరించాడని మస్తాన్ బి వాపోయింది. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అండతో నాగ్బూర్వలి తనను బెదిరించి లొంగదీసుకున్నాడని ఆరోపించింది. మాజీ ఎమ్మెల్యేకి భయపడి కేసు నమోదు చేయలేదని బాధితురాలు ఆవేదన చెందింది. అత్తర్ నాగూరు తనను కాదని బాపట్ల జిల్లా కొమ్మాలపాడుకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడని, తనలా మరో అమ్మాయి జీవిత నాశనం కాకూడదని తాను పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు మస్తాన్బి తెలిపింది. మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో కేసు నమోదు చేసి తనకు న్యాయం చేస్తారనే ఆశతో వచ్చానని ఆరోపించింది. ఇక బాధితురాలు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేసినట్లు వెనుకొండ పట్టణ సీఐ శోభన్ బాబు చెప్పారు. నా వెనకాల పడ్డం చేయడం అలా చేస్తున్నాడండి. పెద్దలు పెళ్లి చేసుకొని చేస్తామని మా ఇంట్లో వాళ్ళు చెప్తే, పెద్దలు అంగీకారం లేకుండా చేసుకుంటామంటే అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదని ఒక వారం ఆగి మా ఇంటి మీద దాడి చేశాడండి. నన్ను బలవంతంగా వెళ్దాం రా, ఒప్పుకోకపోయినా అన్నా కూడా నేను పెద్దోళ్ళని చెప్పకుండా రానని చెప్పాను. దానికి ప్రతీకారం మా ఇంటి మీదకి వచ్చి అర్ధరాత్రి 12:30కి మా ఇంటి మీద వచ్చి దాడి చేశాడు. దాడి చేస్తే తిరిగి గాయాలయ్యాయి మా అమ్మకి నాకు. అవ్వడం వల్ల మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. కేసు పెడదామని వస్తే గొల్ల బ్రహ్మనాయుడు గారికి ఫోన్ చేసి వాళ్ళ కేసు తీసుకోవద్దని చెప్పాడు. అందువలన మాకు పోలీసులు కేసు తీసుకోలేదండి. అక్కడి నుంచి ఇక్కడ వచ్చామండి, మళ్ళీ జనరల్ హాస్పిటల్ వినుకొండ. ఇక్కడికి వచ్చినా కూడా మాకు కనీసం ఒక ఇంజెక్షన్ గాని అట్లా ఇవ్వకుండా చేసి ఒక 50 మందిని బయట కాపలా పెట్టాడండి. ఏంటి మా కేసు లేకుండా చేస్తున్నాడంటే, ఇది నా ప్రభుత్వము, నేను కేసు తీసుకోలేవను, మీ చేతనైంది మీరు చేసుకోండి, నేను ఇంతే చేస్తాను, మీరు దిక్కులేని వాళ్ళు, మేమెక్కడ మీరెక్కడ అని చెప్పారు. చెప్పడం వల్ల ఒక బ్లాక్ మెయిల్, దుస్తులు లేకుండా నాకు ఇట్లా ఫోటోలు చేస్తుంటే ఆ బ్లాక్ మెయిల్ కి నేను ఇంట్లో చెప్పుకోలేకపోయానంటే, అట్లా 6 ఏళ్ల నుంచి నా వెనకాల పడ్డం చేయడం అలా. విజయవాడలోని